హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూద్దాం. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 యాజ్ వెల్ యాజ్ మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నీ గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏడబ్ల్ఈ వచ్చేసి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అన్నిటికి కూడా ఈ బడ్జెటే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎగ్జామ్స్ మార్చి వరకు కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. మార్చి వరకు కంప్లీట్ అంటే మనకు మార్చిలోపు ఇదే బడ్జెట్ ఉంటుంది కాబట్టి సో ఈ బడ్జెట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం టాపిక్లోకి వెళ్తే ఈ బడ్జెట్ మనకు అసలు సో మనకి ఈ బడ్జెట్లో 2,91,159 కోట్ల అంచనా వ్యయంతో మనకు బడ్జెట్ పెట్టారు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2,91,159 కోట్ల అంచనా వ్యయంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంటే నార్మల్గా బడ్జెట్ అంటే అంచనా అని అర్థం, అదే సర్వే అయితే మనం పెట్టిన ఖర్చులన్నీ అని అర్థం. సో ఇక్కడ ఈ బడ్జెట్లో 2,91,159 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ ఎంత ఉందంటే రెవెన్యూ వ్యయం ఎంత అంటే రెవెన్యూ అంటే మీకు తెలుసు కదా, రెవెన్యూ అంటే కేంద్ర పన్నులు అయితే పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటాం. అది 2,20,945 కోట్లు. నెక్స్ట్ మూలధన వ్యయం వసూళ్ళు అంటే ఇతర కేంద్రం నుంచి కానీ కొన్ని రుణాలు తీసుకున్నాం, బహిరంగ మార్కెట్ రుణాలలో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే 33,000 కోట్లు ఉన్నాయి. 33,487 కోట్లు ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూ మిగులు కూడా ఉంది. ఈ సంవత్సరం మనకు రెవెన్యూ మిగులు ఎంత అంటే 297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది. నెక్స్ట్ ద్రవ్యలోటు కూడా ఉంది మనకు. ద్రవ్యలోటు అంటే మీకు తెలుసు కదా, 49,255 రూపాయలు ద్రవ్యలోటు ఉంది. నెక్స్ట్ 138,181 కోట్ల పన్ను ఆదాయం ఉంది. అంటే పన్నులతో వచ్చే ఆదాయం 138 కోట్లు, 1.38 అని గుర్తుపెట్టుకోండి. అది పన్నులతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. నెక్స్ట్ పన్నేతర ఆదాయం 35,000 crores అనుకోండి. నెక్స్ట్ అప్పు ఎంత కట్టాలి అంటే సంవత్సరానికి 57,000 కోట్లు అప్పు కట్టాలండి. సో మనం ఇక్కడ స్టాటిక్స్తో చూసినట్లయితే రెవెన్యూ రాబడులు ఎన్ని ఉన్నాయంటే 2,21,242 ఉందండి. దీంట్లో కేంద్ర పన్నుల్లో వాటా అంటే కేంద్రం విధించినటువంటి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా ఎంత ఉందంటే 26,000 crores ఉంది. పన్ను ద్వారా వచ్చేది ఆదాయం ఎంతమంది చెప్పాం కదా, 1.38 crores అని. నెక్స్ట్ పన్నేతర నుంచి వచ్చేది 35,000 crores అని రాసాం కదా. కేంద్ర గ్రాంట్ల నుంచి వచ్చేది 21,000 అని పెట్టుకున్నాం. నెక్స్ట్ చూసుకోండి, ఇది మనం మొత్తం బడ్జెట్. ఇది రుణాలు, పాత బాకీలు ఎంత చెల్లించాలి, కేంద్ర రుణాలు చెల్లింపు ఎంత, ఇది 2024-2025 డాటా ఉంది కదా, అది చూసుకోండి ఒకసారి. ఏముంది, ఈజీ. మనం రెవెన్యూ రాబడులు గుర్తుపెట్టుకోవాలి, మూలధన వసూలు గుర్తుపెట్టుకోవాలి మెయిన్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇక్కడ చూడండి, ఇదే ఇచ్చాడు ఇక్కడ 2024-25, 2023-24 డాటాకు సంబంధించినటువంటి సవరించిన ప్రకారం బడ్జెట్లో పెట్టిన ప్రకారంగా రెవెన్యూ వసూళ్ళు ఎంత, మూలధన వసూళ్ళు ఎంత, మొత్తం వసూళ్ళు ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత. రెవెన్యూ వ్యయం మనకు 2.20 lakh crores వచ్చింది. మూలధన వ్యయం 33 crores వచ్చింది. రుణాలు అడ్వాన్స్లు వచ్చేసి 19,000 అండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ద్రవ్యలోటు కూడా మనకు 49,000 వచ్చిందని చెప్పాం. రెవెన్యూ మిగులు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఫస్ట్ డాటాలో 297 crores అని. నెక్స్ట్ బడ్జెట్లో మనకు రూపాయి రాక ఉంటుంది, రూపాయి పోక ఉంటుంది. అంటే రూపాయి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని రూపాయి రాక అంటాం. మనం ఎక్కడైతే ఖర్చు పెడుతున్నామో అది రూపాయి పోక అంటాం. నెక్స్ట్ దీన్ని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అడుగుతాడు క్వశ్చన్, రూపాయి రాక రూపాయి పోకలో అత్యధిక నుంచి అత్యల్పకు చెప్పండి అంటారు. సో మనకు రూపాయి రాకలో రాష్ట్ర పన్నులు, సుంకాలు అంటే ట్యాక్సెస్ మీద ఎక్కువ వస్తున్నాయి. ట్యాక్సెస్ మీద ఎంత వస్తున్నాయి, 62.45 పైసలండి. నెక్స్ట్ కేంద్ర విధించే పన్నుల్లో వాటా సెకండ్లో ఉంది. సెకండ్ కాదు, అది కాదు, పన్నుల నుంచి వచ్చేది ఫస్ట్ ఉంది, పన్నేతర ఆదాయం సెకండ్ ఉంది 25.38. నెక్స్ట్ కేంద్ర పన్నుల వాటా 11.8 ఉంది, గుర్తుపెట్టుకోండి. వడ్డీ వసూలు 0.32 ఉంది. మరి రూపాయి పోక అయింది, రెవెన్యూ వ్యయం 80.28 ఉంది. నెక్స్ట్ రుణాల చెల్లింపులు అంటే మనం అప్పులు తెచ్చుకున్న రుణాలు కట్టాలి కదా, అవి 8.02. రెవెన్యూ అంటే మనం అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టేది. పరిపాలన వ్యయం అడ్మినిస్ట్రేషన్ 5.19, ఇతర వ్యయం 5.88, పన్ను వసూలు వ్యయం మిగులు. అట్లా
అప్పులు కిస్తీలకే మనం 48,338 కోట్లు కట్టాలని చెప్తున్నారు గవర్నమెంట్. జిఎస్డిపి ఈ సంవత్సరం ఎంత వచ్చిందంటే 14.64 లక్షల కోట్లు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. అయితే బడ్జెట్లో కొన్ని పథకాలకు అత్యధిక కేటాయింపులు ఉంటాయి. దాంట్లో భాగంగానే మనం దీన్ని క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రాధాన్యత రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి. రైతు రుణమాఫీ 26,000 కోట్లు ఇచ్చాడమ్మా. రైతు రుణమాఫీకి అత్యధికంగా ఏది రైతు రుణమాఫీ పథకం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు కదా, అది. రైతు భరోసా అంటే మన పాత గవర్నమెంట్ రైతు బంధు అంటాం. రైతు భరోసాలో 15,000 కోట్లు పెట్టారు ఈ బడ్జెట్లో. రైతు రుణమాఫీ, రైతు భరోసా. నెక్స్ట్ ఏముంది సరే ఒకసారి చూద్దాం. దాని తర్వాత దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పెడదాం. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా 1,200 కోట్లు పెట్టారు. నెక్స్ట్ రైతు బీమాకు 1,589 కోట్లు పెట్టారు. పంటల బీమాకు 1,300 కోట్లు పెట్టారు. వరికి బోనస్ 1,800 కోట్లు పెట్టారు. నెక్స్ట్ పథకంలో మహాలక్ష్మి పథకానికి 4,000 కోట్లు పెట్టారు. నెక్స్ట్ గ్యాస్ ఉంది కదా, 500 సిలిండర్ 723 పెట్టారు. గృహజ్యోతి 200 యూనిట్లు ఏదైతే ఫ్రీ ఉచిత కరెంట్ ఉందో దానికి 2,418 పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ళ దానికి 9,184 పెట్టారు. చేయూత పింఛన్లు 14,861 పెట్టారు. బట్ ఇంతవరకు అమలు కాలేదు అది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,065, విదేశీ విద్యా ఇంటర్నేషనల్ స్కూల్స్కు 500. ఇప్పుడు దీన్ని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను నేను. సో ఇవన్నీ ఒకటే అనుకోండి. ఇక 1 2 3 4 5 మళ్ళీ 1 2 3 ఏం లేవు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనేది ఏం లేదు. ఒకసారి చూడండి, నేను చెప్తాను టెక్నిక్ ఎలానో. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీ అంటే అత్యధికంగా మన రాష్ట్రంలో రైతులకు ఎక్కువ పెట్టాలి. అంటే రైతులకు అంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ అది ఇస్తాం కాబట్టి మనం రైతు రుణమాఫీకి ఎక్కువ ఉంటుంది. 26,000 మీరు గుర్తుపెట్టుకోండి, పెట్టుకోకపోండి. ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ ఇస్తేనేమో ఇవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఒకవేళ వాడు స్టాటికల్ డేటా ఇచ్చాడు అనుకో, రైతు రుణమాఫీ ఇంతైనా కరెక్టా కాదని ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి. సో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు ఇచ్చాడు. నెక్స్ట్ రెండోది ఎవరికి ఇచ్చాం, రెండోది వచ్చేసి రైతు భరోసా. ఇది రైతు బంధు ఏదైతే ఉందో మనం సంవత్సరానికి 15,000 అనేది, అది 15,000 కోట్లు. 15,000కు 15,000 కోట్లు పెట్టారు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చేయూత పింఛన్లకు ఎందుకంటే పింఛన్ ఇప్పుడు రైతుకు అత్యధికంగా ఉంటుంది కదా, ఫస్ట్ 2 స్థానాల్లో వచ్చాయి. నెక్స్ట్ చేయూత పింఛన్లు అనేది అత్యధికంగా ఉంటాయి కాబట్టి 14,861 కోట్లు పెట్టారు, అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఏముంది ఇక్కడ, ఇందిరమ్మ ఇళ్ళకు కూడా అత్యధికంగా పెట్టుకోవాలి కదా. మనం క్రోనలాజికల్ ఆర్డర్ రాసుకునేటప్పుడు కూడా వట్టిగానే గుర్తుంటుంది. రైతులకు ముందు పెట్టిన తర్వాత పింఛన్లు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు 9,000 crores పెట్టాడండి. తర్వాత వచ్చేసి మనకు దేనికి ఎక్కువ ఉంది, మహాలక్ష్మి ఉచిత బస్సు. ఎందుకంటే బస్సు ప్రయాణికులు అత్యధికంగా ఉన్నారని ఇటీవల డాటా చెప్పింది. అది 4,000 కోట్లు దానికి పెట్టారండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఒక్కసారి క్రోనలాజికల్ ఆర్డర్ రాసుకోండి. లేకపోతే మీరు టెలిగ్రామ్ ఛానల్లో చేస్తే నేను మీకు PDF పంపిస్తాను. అలాగే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మంచి షార్ట్ ట్రిక్స్ ఉంటాయి మన దాంట్లో. రీసెంట్గా Group 1 క్వాలిఫైడ్ నేను, రైట్. నెక్స్ట్ 2024లో వార్షిక బడ్జెట్ కేటాయింపులు అండి. ఇది ఇవి మెయిన్. నెక్స్ట్ చూడు, వ్యవసాయానికి ముందు ఇచ్చాడు, తర్వాత వైద్యానికి ఇచ్చాడు, ఇక్కడ పంచాయతీరాజ్కి ఇచ్చాడు, గ్రేటర్ GHMCకి ఇచ్చాడు. ఇలా మనం ఒక్కసారి క్రోనలాజికల్ ఆర్డర్లు అన్నీ చూసుకోవాలండి. రవాణా శాఖకి ఎంత ఇచ్చాడు, పశుసంవర్ధక శాఖకి ఎంత ఇచ్చాడు, అట్లా చూసుకొని మనం క్రోనలాజికల్ ఆర్డర్ చేసుకుంటే ఖచ్చితంగా 1-2 మార్క్స్ ఎక్కడికి పోవండి.